పేరు చెప్పని మీటింగ్ తీయమని అంటారు. అవునా కదా? నాకు కూడా ఫుల్ సంతోషం ఉంది. సంతోషం ఉందని అవును సూపర్ అమ్మా నేను గ్రేట్ అని అంటలే. నేను ఎక్కడైనా కూడా నేను ఏం చేసేది ఇంతవరకు ఎంతవరకు వచ్చో అంతవరకు చెప్తున్నా. చెప్పడం 5 నిమిషాలు చెప్తున్నా, కానీ 5 నిమిషాల టెస్ట్ మళ్ళీ వస్తుందా? నాది నా రియాలిటీ ఉంటుందా ఉండదా? ఉంటుందా ఉండదా? మన దుబాయ్ పోయిన రోజు శ్రీదేవి హీరోయిన్ శ్రీదేవి ఉంది కదా, చనిపోయిన హోటల్ జుబేరియా హోటల్ ఏదో చూపించారు సార్ వాళ్ళు. ఒక 5 నిమిషాలు అక్కడ హోటల్ అదంతా చూసి ఆ మేడం అప్పుడు చనిపోయినప్పుడు మేలో స్కూల్లో ఉన్నా. ఆ మేడం చనిపోయిన రోజు అయితే చాలా మంది ఆమె చేసిన సినిమాలు సీరియల్ అందరు చూసి చాలా మంది ఏడ్చి ఆమె ఫోటోలు కూడా పెట్టారు. అవునా కదా? మరి బీబీ మేడం ఈ రోజు చనిపోతే ఎన్ని కన్నీళ్లు తడుస్తాయి ఒక్కసారి ఆలోచించండి. ఎన్ని దేశాల పేరు మోగుతుంది. ఇది అసలైన జీవితం. ఇది కావాలి ప్రతి ఒక్క మనిషి. ఇది కావాలి. 9 దేశాలలో నా పేరు తెలుసు. అవునా కదా? నేను చనిపోతే మనిషికి 2 కళ్ళు, 2 కళ్ళల్లో నీరు. నా పేరు తలవనోళ్ళు ఎవరన్నా ఉంటారా? ఉంటారా? అదే ఆయమ్మగా చనిపోతే ఊర్లోకి ఊరు చుట్టుపక్కల వాళ్ళకి తెలుసు. అవునా కదా? ఆ మాట నాకు రాదు. సార్ వారితో లాస్ట్ వరకు చెప్పిస్తా. ఆడేంత వరకు ఆడితే ఆట. అవునా కదా? ఇంటర్ ఒక 5 నిమిషాలు చెప్పాలా? చెప్పాలా? నిన్న మొత్తం ఏదో లోక కళ్యాణం అయింది శ్రీరామనవమి. వీడికి రావడం కూడా అదే కళ్యాణానికి వచ్చింది, కానీ కవర్లో 2 కొబ్బరికాయలు లేవు అంతే. అవునా కదా? 12 గంటలకు వచ్చి ఊపుకుంటూ నీళ్ళ బాటిళ్లకు వాష్రూమ్లకు లైన్లు కడుతుంది. జర్రసేపు దీనికాగం జర్రసేపు దీనికాగం, ఆకలి ఎప్పుడైతుందని అక్కడ చూస్తున్నారు. ఏది ఎత్తి కావద్దు, పని చెయ్యొద్దు, లక్ష్యం మాత్రం రావాలి. వస్తుందా? ఒక్కసారి ఆలోచించండి. మనం ఏం చేస్తున్నాం, ఎక్కడ చేస్తున్నాం? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నా పేరు నా స్టోరీని ఏమి చెప్ప. నాకు ఈ అవకాశం కల్పించింది పాండు సార్. పని చేయాలన్నా సార్ చేయాలన్నా నేను చేయాలా? ఒక మీటింగ్కి వచ్చిన ప్రోడక్ట్ వాడుకున్నాక నచ్చినాక 2వ మీటింగ్ పోవాలనిపించింది. 2వ మీటింగ్ విన్నాక 3వ మీటింగ్ పోయినా. 3 తర్వాత 4 విన్నా, ఒక 10-15 విన్నా. విన్నాక నేను అనిపించింది పాండు సార్ కన్నా తెలివి నాకు ఎక్కువ ఉంది. మీటింగ్ పోకుండానే 1,00,000 కొట్టొచ్చు అని ఇల్లు అమ్మలక్కలు అందరు తీసుకొచ్చి స్టేరింగ్ ఆటోలు తీసుకొచ్చి వనస్థలపురం మీటింగ్ తీసుకొచ్చిన. నా టెస్ట్ మోని సైదుల్ సార్కి, సీన్ సార్కి, పాండు సార్ వాళ్ళకి అందరికి తెలుసు. వాళ్ళతో పాటు జర్ర చేసిన. గుంపులు వాళ్ళు ఏమన్నారంటే నువ్వు ఏదైనా సరే చెప్పి మీటింగ్ దాకా పట్టుకురా అన్నారు. నేనేమన్నంటే గ్యాస్లకు లోన్లు ఇస్తారు, పొదుపు చుట్టులకు లోన్లు ఇస్తారు రారి అని స్టేరింగ్ ఆటో నాదే ఖర్చు. ఆటో పెట్టి ఆడ పెడితే 3 ఆటోలు నిండినాయి. 3 ఆటోలు 3 ఆటోలు వనస్థలపురం మీటింగ్ లో కూర్చోబెడితే గతం దీనికి మీటింగ్ అయిపోయినాక ఏది లోన్ ఏది, ఆధార్ కార్డు తెచ్చిన లోన్ ఏది అని అంటారు. ఆధార్ కార్డు పింఛన్ గట్ట పట్టుకొని పోతాను అట్లా వచ్చింది. ఓయమ్మో ఇది కాదు నేను చెయ్యాల్సిందని సార్ వాళ్ళతో ఒక బూట్ క్యాంప్కి వెళ్ళినా. బూట్ క్యాంప్ లో లీడర్లు మాట్లాడి మొత్తం విన్నాం. సార్ వాళ్ళు ఏమన్నారంటే అందరూ గెలుద్దాం మేడం, నువ్వు కూడా నిలబడు అని చెప్పారు. అదే ఆ రోజు మేమందరం ఒక్కొక్క జాబ్ లో ఉన్నోళ్ళం. నువ్వు ఆయమ్మ మాతో పాటు గెలవలేదని ఏ ఒక్కరన్నా కూడా నేను అదే పిల్లల దగ్గర మూతులు ముట్లు కడుక్కుంటూ ఉండేదాన్ని. వాళ్ళు ఏమన్నారంటే ఏదేమైనా సరే గెలుద్దాం, అందరం ఒకటే చేద్దాం, ఒకటే మాట ఒకటే పాట, గెలుద్దాం అని చెప్తే ఇక స్టార్ట్ చేసిన హోమ్ మీటింగ్లకి లైజాలు ఉండదు, ఇది ఉందని జయగరి నేను చేసిన పని ఏంది ఇంత ముందుకు ఆయమ్మ పని. అవునా కదా? నేను డెమో చేయడం వేయగానే బకెట్ నీళ్లు కర్ర తెచ్చిచ్చి ఇల్లు తుడవమని. హోమ్ మీటింగ్ పోతే బకెట్ నీళ్లు కర్ర తెచ్చిచ్చి, సర్పు ప్యాకెట్ బట్టలు లిక్విడ్ ఆడబెడితే బకెట్లో బట్టలు ఉత్తి చూపెట్టమని చెప్పింది. అర్థమైందా? అలా ఒక 2, 3, 4 మీటింగ్లకు పోయినాక సార్ ఇలా అంటారు ఏం చేయాలంటే నాకన్నా నాకేమర్థమైందంటే సార్ వాళ్ళు చదువుకున్నారు కాబట్టి వాళ్ళకి ఏం లేదు, నేను ఆయమ్మనని చెప్తున్నా కాబట్టి వీళ్ళు రావట్లేరు, నా వల్ల కాదు అని స్కూల్కి వెళ్ళిపోయినా. స్కూల్ వెళ్ళిపోయినాక మా పాప స్కూల్లో ఫస్ట్ మంచిగా చదువుతుంది. నేను చేసిన స్కూల్లో పోస్ట్ ఏంటంటే నర్సరీ దగ్గర పిల్లల దగ్గర మూతులు ముట్లు కడిగే జాబ్. అవునా కదా? పొద్దున్న నేను లేవగానే ఒకరోజు బాక్స్ పెడుతున్నా. దేవుడు అలా అనిపించండి మా పాపతో. మా పాప ఏమన్నదంటే మమ్మీ నువ్వు నాకు బాక్స్ కలిపి పెట్టకు, నీ బాక్స్ నువ్వే పెట్టుకో అన్నది. ఎందుకు అన్నా
నిన్న 10th క్లాస్ వాళ్ళకి ఎగ్జామ్ అయిపోయాక ఇంటర్వ్యూలు అప్పుడు మీ దగ్గరికి వస్తే మా ఫ్రెండ్స్ అందరూ అఫ్రిన్ వాళ్ళ మమ్మీ ఆయమ్మ పిల్లల దగ్గర మూతులు ముట్టు కడుతుందని చెప్పి మమ్మీ నాకు ఇన్సెట్ అనిపించింది. ఏడ చూడు ఆయమ్మ వాళ్ళ పాపనే ఉంటారు, గేమ్స్లో ఫస్ట్ వచ్చినా క్లాస్లో ఫస్ట్ వచ్చినా మమ్మీని దండం పెడుతున్నావు, నువ్వన్నా మానే స్కూల్ నేనన్నా మానేస్తా అని చెప్పింది మా పాప. నాకేమనిపించింది తెలుసా, వెస్టేజ్ నా వల్ల కాదని నిన్న పోయిన స్కూల్కి కన్న పిల్లలు మనకు బాక్స్ పెట్టద్దు తినిపియద్దంటే ఒక్కసారి ఆలోచించండి. నైట్ ఒక 3 గంటలు అందరు పండుకున్నాక అందరు పండుకున్నాక 2 చెవులు తడిచిపోయేలా ఏడ్చండి. 2 చెవులు. నా పాప బాక్స్ పెట్టొద్దండి, స్కూల్ నేను మానేయాలా మా పాప మానేయాలా? పాప మానేయాలంటే స్కూల్లో సగం ఫీజు కట్టుకోమంటుంది మేడం. అదే కొత్త స్కూల్ వేస్తే మళ్ళీ ఫీజు మొత్తం కట్టాలి. అదే నేను మానేయాలంటే బయట ఎక్కడ కూడా మరి కొత్త పని, అవునా కదా? ఆయమ్మకి 20,000 ఎక్కడన్నా వస్తుందా? అదే టైంలో ఒక మీటింగ్కి వచ్చినాక 3 జనరేషన్ కనెక్ట్ అయింది నాకు. 3 జనరేషన్ కనెక్ట్ అయినాక మీటింగ్ విన్నాక కథం బస్ దిగి మా ఇంట్లో పోగానే కథం మా ఇంటి పక్కన వాళ్ళు గుసగుసలు చెవులందరూ కొనుక్కునేది. మా పాప పోగానే ఏం చెప్పేస్తా, మమ్మీ నీ గురించి చెప్పుకుంటారు మమ్మీ, ఈమెకి ఏం పనిపాట లేక ఓయమ్మ డ్రెస్ కోడ్ వేసుకొని ఈమె పోతుంది, వీళ్ళందరూ నీ గురించే చెప్తారు మమ్మీ అని. నాకు ఒకటే అనిపించింది, నా పని నేను చేసుకుంటూ పోతే వీళ్ళందరూ ఎందుకు చెప్తున్నాను? 2-3 సార్లు 3వ ఏమని తెలుసా మా పాపని, అమ్మ నువ్వు వాళ్ళ మాట నాకు ఏది చెప్పకు, చెప్పుతే మాత్రం నాకు ఇది అనిపించిందని రోజు ఎక్కడ పడితే అక్కడ హోమ్ మీటింగ్కి వెళ్ళేది, నైట్ రాత్రులు ఏడ్చేది. హోమ్ మీటింగ్లకు వెళ్ళేది, రాత్రి ఏడ్చేది. నాకు ఏడ్చి కన్నీళ్ళు నాకు కన్నీళ్ళు ఇంకిపోయినాయి. నేను ఒక మగ మనిషి లెక్క తయారైన ఒక శిల్పం లెక్క. ఎందుకో తెలుసా గెలవాలి 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 గెలవాలి. పండుగలు వస్తే చాలా బిజీ ఉండేది. టీచర్ ఇళ్ళ బియ్యం పట్టేది, ఇండ్లు తుడిచేది, తులిపేది, బండలు కడిగేది, ఎక్స్ట్రా పని వస్తుందని అలాంటి టైంలో 24 గంటలు పని చేసుకుంటుండేది. అయినా జీవితం మారదు. ఇప్పుడు వెస్టేజ్ ఆపేస్తే అమ్మ 4 రోజులు చేసిందమ్మ, ఈమెదాకా చేసిందమ్మ అని అంటరానరా? అదే మీరందరికి సమాధానం చెప్పాలంటే నేను గెలవాలా లేదా? నేను ఒకటే అనుకున్నా, నేనెవరన్నా ముంచుతే, నేనేమన్నా తప్పు చేస్తే భయపడాలి, పిడికడ మిసాలు ఉన్నాను కూడా నేను భయపడ, వెస్టేజ్ కేపీ చూపిస్తాను పెట్టుకున్నా. ఒకటే మాట, నేను ఎవరెవరైతే నన్ను అన్నారో అవమానపరిచి అవన్నీ చేస్తారో వాళ్ళందరి మాటలు మంచిగా తీసుకున్నా. నేను నువ్వు అనబట్టే ఈరోజు తెలిసినా, మా పాప ఆ రోజు అనబట్టే నిర్ణయం తీసుకున్నా అని అలా చేసుకుంటూ ఎన్నో ముఖం మీద డోర్లు వేసారు. నీకేం పని పాటలేదు అన్నారు. కండక్టర్లు బస్సు కూడా ఆపకపోయింది. మా చాలా మంది ఏమని తెలుసా, పాండు సార్ మా రూట్ కండక్టర్, మీకేం పని పాటలేదు, మీకు చేస్తుంటే పాండుకు వస్తున్నాయి డబ్బులు, మీకు చేస్తే పాండుకు వస్తున్నాయి, నీకేం పని పాటలేదమ్మా తిరుగుతున్నావు, ఇలాంటి మస్తు చూస్తా అని చెప్పేది. అన్నోళ్ళందరూ కూడా ఇప్పుడు స్టార్ట్ చేస్తారా లేదా? మనం ఏం చేస్తామంటే, నేను కూడా ఏం చేస్తానంటే, సార్ మా ఇంట్లో పండుగ అయిపోయాక స్టార్ట్ చేస్తా బిజినెస్, పెళ్ళి అయిపోయాక స్టార్ట్ చేస్తా, ఇది రేపు నవరాత్రులు అయిపోయాక స్టార్ట్ చేస్తా అని చెప్తాం. మనం బిజినెస్ వస్తుందా? న్యూస్ పేపర్ భూతద్దం న్యూస్ పేపర్ మీద నీకు ఇష్టం వచ్చినట్టు కదిలితే కాలదు, కదలకుండా ఫోకస్ దాని మీద పెడితే కాలుతుంది. ఇది కూడా ఫోకస్ మొత్తం సంవత్సరం పెట్టే వస్తుందా? మీ సేవలో మా పాపని కథం 10th అయిపోయినాక ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ గురుకులలో పడేసిన. నేను బోడుప్పల్లో గురుకులలో పడేస్తే చాలా మంది ఏమన్నా తెలుసా, ఓయమ్మ ఈ పిల్లని ప్రైవేట్లో వేయకుండా నువ్వు హాస్టల్లో పడేసినావు అని చెప్పి 24 గంటలు పొద్దున పోయి సాయంత్రం ఇంటికి వచ్చేసరికి ఈడనే పిల్లని ఇంట్లో వదిలిపెట్టి పోతుంది, తిరుగుతుందని మా ఇంట్లో మా సార్కి మా అత్తమ్మకి అందరు నేర్పిస్తే రోజు ఇంట్లో గొడవ. ఏదేమైనా నేను గెలవాలంటే ముందు నేనే చెయ్యాలి. అన్నోళ్ళందరూ నా వాళ్ళే. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అందులో ఏజ్ ఒకటే అనుకున్నా, రాషన్ బియ్యం దూరం కావాలన్నా, గురుకుల పాఠశాల నా పిల్లల్ని చదివియొద్దన్నా, పక్కింటోళ్ళు అదింటో 5 చీరలు కట్టాలన్నా నాకు ఇంకే దారి లేదు, ఏరే దారి లేదు, ఇది ఒక్కటే. అలాంటి టైంలో 10 నెలలు రూపాయి రాకపోయినా పొదుపు చిట్టిలో 50,000 లోన్ తీసుకొచ్చి పెట్టినా. 50,000 లోన్ తీసుకొచ్చి పెట్టినాక ఈడ 10 నెలలు చెక్కు రావట్లే. చెక్కు రాకపోయినా అందరు లీడర్లే ఎల్బో వస్తుంది కానీ సైడ్ లేదు. లేకపోయినా చాలా మంది అమ్మను లోన్ ఏం కడతా అమ్మని డబ్బులు వస్తున్నాయని చెప్తాను. ఏం చేసి తెలుసా, అద్దులం కమ్మలు గుంటాలు ఉన్నాయి, ఇవి నువ్వు పెట్టుకో అమ్మ నేను కడతా అని చెప్పి ఆ రోజు చెప్పి 1800 కాడ 1500
నేను చెక్కు తీసుకోక. దేవుడు ఒక టెస్ట్ పెట్టిండు. మా చిన్నారి వాళ్ళ అత్త చనిపోయింది. అత్త చనిపోతే అదే రోజు లాస్ట్ రోజు అక్కడికి సాగుకి రావాలని మా ఇంట్లో అత్తోళ్ళు గొడవ పెట్టుకుంటారు. నాకు అదే రోజు లాస్ట్ బిజినెస్ మీటింగ్. దేవుడా ఏం చేయాలని అక్కడ 3 గంటల వరకు సాగు అయిపోగానే ఆ నుంచి బయటికి వెళ్ళి కుట్లూరులో ఎంఎస్ఆర్ గురువు గారి మీటింగ్ అవుతుంది. అన్నం లేదు, ఏమి లేదు, డైరెక్ట్ సాగుకాంచి అడికొచ్చిన 300 పాయింట్ చేసి నేను చెక్ వస్తుంది. అదే చెక్ వచ్చినాక ముందు బస్ 1350 వెళ్ళాలి, పొదుపు చిట్టులో 1250 కట్టాలి. ఆడికి వెళ్ళినాక ఒక 100 పీవి ఏరికామ తీసుకుంది, ఇంకా 200 పీవి ఉంది. 6:30 అయింది, 7:30 అయింది. అలానే కూర్చున్నా. సాక్షాత్ దేవుడు వచ్చినట్టు ఒక ఆయన వచ్చి వినోద్ సార్ డోర్ లాక్ చేసే టైంలో అమ్మ నాకు ఇవి సప్లిమెంట్లు ఇవి కావాలి, ఒక ఆయన రాసి ఇచ్చిండు, ఇవి ఇస్తారా అని అడిగిండు. అంటే ఇస్తాం కానీ ఐడి నెంబర్ ఏదన్నా, ఐడి నెంబర్ లేదు బిడ్డ నువ్వే తీసుకో అని చెప్పి 160 పీవీ వచ్చింది. 160 పీవీ వస్తే కొడితే ఆ నెల చెక్కు 32,000 వచ్చింది. 32,000 చెక్కు వస్తుందా రాదా? టీవీగా వస్తుందా రాదా? అప్పటి నుంచి వచ్చిందంటే చెక్కు వచ్చేంత వరకే నీ ఆట అని చెప్పింది. 32,000తో స్టార్ట్ అయితే చెక్కు ఇప్పటి వరకు నేను జాయిన్ అయిన కాంచి చెక్కు పెట్టాను నెల లేదు, చెక్కు పెట్టాను రోజు లేదు. 10 తారీఖు వరకు చెక్కు పెట్టాను లేదు. మనమైతే మా అత్త చచ్చిపోయిందమ్మా, మా చిన్నాడు కూడా చచ్చిపోయిందమ్మా, పనులు పెట్టుకుని రావాలమ్మా అంటాం. పండుగలు పోనీయం, పబ్బాలు పోనీయం, ఏం చేయం, చెక్కు మాత్రం రావాలి. వస్తుందా? వస్తుందా? దండం పెట్టి చెప్తున్నా, సీరియస్గా ఫోకస్ చేయండి. ఒకప్పుడు రంజాన్ పండుగకి అక్కడ ఏడ బియ్యం ఏడ గోధుమలు ఇస్తే తీసుకొస్తే తినే స్థాయి నేను. ఇప్పుడు మన బియ్యం బాగుతో కలిపి పండుగ రోజు సేమియా ప్యాకెట్తో కలిపి ఒక 11 మంది ఫ్యామిలీకి రాష్ట్రం నేర్పించిన వెస్టేజ్ వల్ల 11 మంది ఇయ్యలేదా? ఎంతో మంది ఎన్నో మాటలను తిట్టేది. పాండసార్ బైక్ మా ఊర్లో ఎక్కేదాన్ని కాదు నేను. ఊర్లో ఎట్లుంటది జ్యోతి మేడంని పాండసార్ పంపించి నేను బస్సు ఎక్కి ఆడిపోయేది. తర్వాత మీటింగ్లు ఇని ఒక్కటే అనిపించింది, ఎవరు అన్నోళ్ళందరూ ఎవరు పెట్టరు, అన్నోళ్ళందరూ నా వాళ్ళే, నాకు కావాలి, నేను నిలబడాలి, నేను గెలవాలి. గెలిచి వీళ్ళందరికీ కూడా ఒక ఉదాహరణ ఎవరు అంటే స్కూల్ ఆయమ్మ కావాలని అన్ని అవమానాలు పడుకుంటే కూడా నిలబడచ్చలేదా? మనం అయితే గత అమ్మ నాన్న ఆస్తి పెట్టి ఆలు పెట్టాడు, ఎవరు పెట్టారు? అత్తగారు అమ్మగారు ఉంది. గెలవచ్చు, ఇలా గెలవాలంటే ఒకటే. సార్ వాళ్ళందరూ చెప్పే ఒకటే మాట, నేను ఈ రోజు నిలబడితే నా ఇంట్లో కోటేశ్వర్లు ఎవరు లేరు, నా వంశంలో ఇక పేదవాడు రాడు ఆయమ్మ వంశంలో. వస్తుందా? మస్తు మంది అంటే అమ్మలక్కల మాటలన్నీ కూడా నేను అన్ని మర్చిపోయినా, చెక్కుతోనే మర్చిపోయినా. నాకు రాదు, ఏడుపనేది రాదు, ఒక శిల్పం అయిపోయింది అందరి మాటల వల్ల. అవునా కదా? ఒక్కసారి ఈరోజు చాలా మంది నువ్వు చేస్తున్న వంట ఒక సెల్ఫీ మా ఊరు కూడా అడుగుతుంది. నన్ను ఎన్నో అన్నోలే నన్ను అడుగుతూ గెలిపే సమాధానం కావాలి. దండం పెట్టి చెప్తున్నా, లీడర్స్కి చెప్తున్నా. చాలా మంది ఉండి ఎలిజిబుల్ కాకుండా బిజినెస్ గురించి అర్థం కాకుండా బయటికి లోపలికి నీళ్లకు వాష్రూమ్లకి ఇలా తిరిగాను. అర్థమవుతుందా? గత బస్ ఫ్రీ, డ్రెస్ కోడ్ ఉంది కదా, వస్తున్నాం కదా, పోతున్నాం కదా అని. ఇంట్లో కూడా 3-4 నెలలు చెక్కు పెట్టడం ఎవరు కూడా మెచ్చుకోరు. అవునా కదా? ఈ రోజు నుంచి చనిపోతే నాకు చెక్కు వస్తుందా అయిపోతుందా? మా పాప డెలివరీకి ప్రైవేట్ హాస్పిటల్ అయితే శ్రీనివాస్ హాస్పిటల్, కోటి హాస్పిటల్ చేయించుకునే స్థాయి మాది. 80,000 పెట్టి ఇంట్లో బిజినెస్కి వచ్చినా కూడా 80,000 పెట్టి 5 రోజులు హాస్పిటల్ లేకపోయినా కూడా 80,000 పెట్టి ఆపరేషన్ చేయించిన. ఒక్కసారి దేనివల్ల పెద్ద గుడ్ న్యూస్ అనుకుంటారో బ్యాడ్ న్యూస్ అనుకుంటారో మీ అందరికి కూడా ఈ సంవత్సరం 1,60,00,000 పెట్టి గృహప్రవేశం చేస్తున్నాను. నేను ఇప్పుడు ప్రార్థన అడుగుతాను. 1,60,00,000 లక్ష కాదు, 1,60,00,000. ఆయమ్మ తీసుకునే స్థాయేనా? మరి పక్కింటి ఆ చీరలు నగలు కొంటే స్టేటస్ పెట్టాలి ఏడగొనమని. మరి 2 కాళ్ళు 2 చేతులు ఆయమ్మ తీసుకున్నప్పుడు నేను ఎందుకు తీసుకోవద్దాం? క్వశ్చన్ వేసుకోవద్దా లేదా? టీం ఎవరికి రాదు. నువ్వు కావాలి, నువ్వు కష్టాలు పడాలి, అనుభవించాలి, ఇంట్లో తిట్టాలి, కొట్టాలి, అని అనుభవించాలి. ముఖం మీద డోర్లు కూడా వేయాలి. వేసిన దేవుడు నీకు ఎంత ఆకలి ఉందో, ఎన్ని రోజులు చెక్కు రాకుండా నిలబడతావో దేవుడు అప్పుడు కనికరం పుట్టి తదాస్తు అంటాడు. అవునా కదా? చాలా మంది లీడర్ నేను నిలబడేగాడి అందరూ కూడా వచ్చి ఆగిపోతే ఎవ్వరు రారు. ఇంతవరకు నా సొంత నా అన్నదమ్ములు ఎవరు రాలే. సూర్యాపేటలో ఒక
మీటింగ్ అయితే సైలెన్స్ సార్ పరిచయం చేసిన మా అన్నని వచ్చిండి ఇన్నడు వెళ్ళిపోయాడు నా వల్ల కాదు అని. వస్తారా వస్తారా? ఇప్పటికి కూడా నాకు క్వశ్చన్ మార్క్ అయితే అవు అక్కడ సైడ్ టీం అంటే నీకు ₹1,00,000 నీకు డబ్బులు లక్షలు వస్తుంటే నేను ఎందుకు రావట్లేదు అంటుంది. సార్ వాళ్ళు చెప్తారు కదా అన్నకి సొట్లు తీయొచ్చు, పుట్టలో మాత్రం సొట్లు తీయాలి. అవునా కదా? అన్న రావట్లేదు తమ్ముడు రావట్లేదు ఆగిపోతా అనేవారు. ఈరోజు మా పాపం చేసుకున్న వాళ్ళు ఒకప్పుడు నా కాలకు మాట లేవు. వెస్టేలో నేను గెలిచే కాబట్టి రేపుండే డబ్బు మొత్తం మాకే వస్తుందని కూడా డబ్బుతోనే సంబంధం కుదిరింది. మా ఇంటికి వచ్చి నడిచి చేసుకోవాలి. దండం పెడుతున్న వీడియో తీసి పంపించారు మళ్ళీ వాళ్ళకి. ఒక్కసారి ఆలోచించండి, కష్టాలకి కూడా ఏది రాదు. మీ అందరు కూడా లేడీస్ సీరియస్ ఒక్కొక్కరు చేస్తున్నా ఏడ్చుకుంటూ తూడ్చుకుంటూ అవి చేసుకుంటా కాదు. వెనక నీకేముంది లోపల? నేను ఆగిపోతే ఏముంది? అదే పిల్లల దగ్గర మూతులు ముట్టు పడుతున్న లైఫ్ లాంగ్ బతకాలి. అదే గెలిస్తే నా వంశమే మారాలి. సార్ వాళ్ళు స్టోరీ చెప్తారు, పిల్లల్ని తీసుకొని ఒక భర్త బయటికి పోతుంటే చిరుత అటాక్ చేస్తుంది. అవునా కదా? నేను చచ్చిపోతే నేను ఒక్కరిని తెలుసు, అదే చిరుత చంపిస్తే నా ఫ్యామిలీ మొత్తం బతుకుతుంది. నేను కూడా ఇంట్లో గెలిస్తే నా 3 వంశం 3 తరాలు మారుతుంది. మారుతుందా? ఒక్కసారి ఈరోజు నేను చనిపోయినా కూడా చాలా హ్యాపీ. వెనక పెట్టి సెట్ చేసి పెట్టినా. చనిపోయిన 9 దేశాల శ్రీదేవి కన్నా ఘనంగా అవుతుంది నా సావు. అవుతుందా కదా? అవుతుందా కదా? గంట పెట్టుకో, సీరియస్గా ఫోకస్ చేయండి. ఆడుతూ పాడుతూ కాదు. కష్టాలు లేకుండా సుఖాలు రావు, సంతోషాలు రావు. వస్తాయా? మీ అందరు కూడా గట్టిగా పట్టుకొని మళ్ళీ శ్రీరామకల్లా 1,00,000 ఇల్లు తీసుకొని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం. బాగుందా మేడం జర్నీ? బాగుందా? ఎంత బాగుంది అది పెద్ద మన సో అందరు నోట ఎక్కడ హోమ్ మీటింగ్ పోయినా మీరు మేడం చెప్పింది కదా, ఫస్ట్ ఓవర్ పే చెప్తాం సార్ మనం.